పెద్దబాబు గారు, తెల్లారగానే అందరూ బయలుదేరిపోవాలన్నారు. ఏమైనా సర్దాలంటే చెప్పండి, సర్దేస్తాను. వెళ్ళిపోదామా పార్వతి? పెద్దబాబు గారు, ఈ ఊరికొచ్చాక ఎంతో సంతోషంగా ఉందన్నా. ఎంత స్వేచ్ఛ సిటీలో దొరకదు అన్నావు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడదామా పార్వతి? పెద్దవాళ్ళు ఏడుంటే ఆడి ఉండాలి పెద్దబాబు గారు. వాళ్ళ ఆశీర్వాదం లేనప్పుడు మనకి ఎంత వయసు వచ్చినా ఇంకా సంటి పాపలమే అనుకోవాలి. మనకి తెలిసిన బతుకు బతుకుతున్నా చుట్టుపక్కల వాతావరణం స్వేచ్ఛగా ఉంటాది, కానీ మనసులో మటుకు అలజడి ఉంటాది పెద్దబాబు గారు. అంతా మంచిగా జరుగుతుందనుకునే టైంలో ఎక్కడో పొరపాటు జరిగింది పార్వతి. లేకపోతే అమ్మ అలా మాట మార్చేది కాదు. అమ్మగారు మారలేదు పెద్దబాబు గారు. నా తలరాత మారాలని రాసుంటే ఎవరు మటుకు ఏం చేస్తారు? ఏడ్చే ఓపిక కూడా లేదు. పెద్ద కోడలిగా ఉండే అదృష్టం లేనప్పుడు పని మనిషిగానైనా పనులన్నీ సేత్తా పోవాలంటే కళ్ళెమ్మట నీళ్లు తెచ్చుకోకుండా శక్తినంతా కూడు తెచ్చుకుని పనులు చేయాలని నిర్ణయించుకున్నాను పెద్దబాబు గారు. ఆ దేవుడు కూడా నా దేవుడికి బలం ఇయ్యాలా, జరిగిందంతా మర్చిపోయి మళ్ళా ముందుకెళ్ళిపోవాలా? అలా ఎలా ఉండగలుగుతావు పార్వతి? నువ్వు ఒట్టి మనిషివి కూడా కదా, అమ్మవి. అమ్మా, నేను అమ్మనైనా అమ్మగారి దయలేని పనమ్మాయిని పెద్దబాబు గారు. పార్వతి, మీరేమనుకునంటే ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మేగోటి హనుమంతు మనవడిగానే పెరుగుతాడనుకోవాలా? గట్టమనేని అఖిలాండేశ్వరి అమ్మగారింటి వారసుడుగా పెరుగుతున్నాడని చెప్పుకోవాలంటే ధైర్యం కన్నా ఆశీర్వాదమే కావాలి పెద్దబాబు గారు. డాడ్ ఒప్పుకున్నారు కదా పార్వతి, మావయ్య అని పిలవమన్నారు కదా. అమ్మగారు అని పిలుస్తా, పక్కనున్న అయ్యగారిని మావయ్య అని పిలిస్తే ఎట్టా ఉంటది చెప్పండి? వద్దు పెద్దబాబు గారు, నా సంతోషం కోసం అందర్నీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. జరిగిందంతా తలుచుకుంటే అమ్మ మనల్ని ఆశీర్వదించింది అనిపిస్తుంది. పార్వతి నా పెద్ద కోడలని అమ్మ నాన్నతో కూడా చెప్పిందంటే ఈలోపే మనసు మారిందంటే లేదు పార్వతి, ఏదో జరిగింది, మనకు తెలియంది ఏదో మారింది. అంతా మన కళ్ళ ముందే జరిగింది కదా పెద్దబాబు గారు. లేదు పార్వతి, అమ్మ ఒకసారి నిర్ణయం తీసుకుందంటే దాన్ని మార్చుకోదు. అగ్రతాంబూలం తీసుకోవాల్సింది నువ్వే అని అందరి ముందు చెప్పింది. నీలాంబరిని కడతీర్చాలని చెప్తూనే నిన్ను హక్కున చేర్చుకునే ఆ క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ
ఉత్సవాలు జరిపించింది. బాంబుతాడు జరిగి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇద్దరం గుళ్ళో ఉండి ఉత్సవాలు పూర్తి చేయాలని కోరింది. అవునా కదా? చెప్పు. అన్నీ గుర్తున్నాయి పెదబాబు గారు. మహి మహి చిన్నబాబు, ఏంటి ఆవేశం? ఏమైంది నీకు? ప్రాణం లేని ఒక పూలకుండిని పగలగొడితేనే నాకేమైందని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మామ్ బ్రో వదిలిన ప్రాణాలని నలిపేసేలా మాట్లాడుతుంటే ఎందుకు ఏం మాట్లాడలేదు? వై కాంట్ యూ క్వశ్చన్ హర్? మహి కెన్ యూ ప్లీజ్ షట్ అప్? వాడి నోరును కూడా కట్టేయకమ్మా. అఖిల ప్రవర్తనకి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. వాణ్ణైనా బరస్ట్ అవనివ్వు. డాడ్, నాకే గుండె ముక్కలవుతున్నట్టుగా ఉంది. పాప బ్రో వదిలిన ఎలా ఉంటారు డాడ్? భరించాలి మహి. ఆంటీ మాటను మనం ఫాలో అవ్వడం తప్ప ఏమీ చేయలేమని తెలుసు కదా. ఇలా ఫాలో అవుతూ పోతే ఎక్కడికి పోతామో తెలుసా? శ్మశానానికి పోతాం. మహి మహి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇట్స్ టైం డాడ్. హ్యాపీగా ఉన్న మన ఫ్యామిలీలో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే తట్టుకోవడం చాలా కష్టం. అన్నం పెట్టే అమ్మే ఆకలితో చావండి అంటే తినడానికి లేక చావం. ఆ మాట అన్నందుకు చేస్తాం. ఎక్కడ జరుగుతుంది కూడా అదే. మహి, పరువు ప్రతిష్టల్ని అడ్డం పెట్టుకుని బతికే ఫ్యామిలీలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకు అఖిలకను మీరు అపార్థం చేసుకుంటున్నారు? అక్క ఏం చేసినా అందరి మంచిని దృష్టిలో పెట్టుకుని చేస్తుంది కదా. మంచా? ఎక్కడుంది మంచి? మామ్ రివర్స్ లో ఆలోచిస్తుంది. 10 నిమిషాల తర్వాత నిన్ను రూమ్ లోకి రమ్మందిగా. వెళ్ళి ఏం చెప్తుందో విను, కానీ ప్రతిదానికి తల ఒప్పుకో. అలా ఊపితే మీరేం చేస్తారో నాకు తెలుసులేవయ్యా. కానీ నేను చెప్పేదేంటంటే అఖిలక్క ఎందుకు ఇలా చేస్తుందో నిదానంగా ఆలోచించాలి గాని ఆవేశంతో ఇలా అన్ని పగలగొడతారా? ఇక్కడ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నా అంతు చిక్కట్లేదు భవానీ. అఖిల కఠినంగా మాట్లాడుతుందే గాని అసూయతో మాట్లాడదు. తన గుండె ఎక్కువసేపు రాయిలా ఉండలేదు, కొవ్వొత్తిలాగా కరిగిపోతుంది. కానీ ఈసారి ఎందుకిలా మొండిగా పట్టుపట్టిందో తెలియట్లేదు. అంకుల్, ఇంటి పెద్దగా ఆంటీ ఎంతో మీరు అంతే. ఆంటీ మీద ప్రేమతో మీరు ఆమెని ఆ స్థాయిలో ఉంచారు. అది కాదని లేని సత్యం. కానీ ఇప్పుడు ప్రేమాభిమానాలతో మీరు మౌనంగా ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ల జీవితాలు నాశనమైపోతాయి. బావ గదిలో పార్వతి వంటగదిలో బతికే పరిస్థితి రాకూడదంటే మీరు అడుగు ముందుకు వేయాలి. మామ్కు మీకు మధ్య దూరం పెరగడానికి ముందడుగు వేయమండం లేదు డాడ్. నాకు అర్థమైంది మహి. కానీ ఇప్పటికిప్పుడు ఎదురుదాడికి దిగితే అఖిల పంతంతో ఏం చేస్తుందో ఏం చేసుకుంటుందోనని నేను ఆలోచిస్తున్నాను. బ్రోను వదిన కొన్ని రోజులు ఎక్కడికైనా పంపించేద్దాం డాడ్. ఏ గోవానో డెహ్రాడూనో లేదంటే ఫారెన్ పంపించేద్దాం. ఇంట్లో గొడవలు జరుగుతుంటే హనీమూన్ కి పంపిస్తానంటావేంటి చిన్నబాబు? పెదబాబు పార్వతులను మనం ఒకటి చేస్తున్నామని అఖిలకు అర్థమైతే అపార్థమే చేసుకుంటుంది. ఆంటీ తప్ప అందరం అదే కోరుకుంటున్నామని తెలుసుకుంటే అర్థం చేసుకుంటుందేమో కదా అంకుల్. మీరేదో పెద్దలాటకం పెట్టేలా ఉన్నారు బావుగారు. మహి ఐశ్వర్యులు ఇంకా చిన్నపిల్లలాగానే మాట్లాడుతున్నారు. మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పిన్ని, నేను చెప్పేది. నీకు దండం పెడతాను చిన్నబాబు. నేను అఖిలక్క దగ్గరికి వెళ్లి మాట్లాడొచ్చేదాకా ఎవరేం మాట్లాడకండి ప్లీజ్. పిన్ని, అక్క రమ్మన్నావు కదక్కా. తినేది కూడా పక్కన పెట్టేసి చేతులు కడుక్కొని వచ్చేశాను. కళ్ళు సరిగ్గానే కనబడుతున్నాయి కదా భవానీ? నా కళ్ళు నెత్తికెక్కే అనుకున్నావా అక్క? అదెప్పుడు ఆ నీలంబర్తో జత కట్టినప్పుడు అది బతికుండగానే పెండ పెట్టేశాను కదక్కా. ఆపేశానక్క. నీ కళ్ళు జిగేల్మని కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అడిగాను.
ప్యూర్ గోల్డ్. బాగున్నాయా భవానీ? బాగున్నాయా? నీ గదిలో ఉన్నాయంటే అవెంత విలువైనవో అర్థం చేసుకోలేని ఆడదాన్ని కాదక్కా. ఇలాంటి నగలు వేసుకోవాలంటే ఎంత ఎంత పెట్టి పుట్టాలో. ఇవన్నీ నువ్వు పెట్టుకోవడానికే తెప్పించాను. సినిమా గారు రా సినిమా పార్వతి, గారు రా. ఏంటో చెప్పండి, చాలా గాబరాగా ఉంది. ఈ నోటితో చిన్నత్తయ్య అని పిలిచి మళ్ళీ ఇప్పుడు అదే నోటితో చిన్నమ్మగారు అంటావేంటి పార్వతి? బంధాలు ఇంకా బలపడలేదు చిన్నమ్మ గారు. అలా డిసైడ్ అయ్యుంటే ఘట్టమనేని అఖిలాండేశ్వరి తోడికోడలు గంగా భవాని భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది పార్వతి. అంతెందుకు, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నీ చేతుల్లోనే ఉన్నాయి. నా చేతిలో నా జీవితమే లేదు చిన్నమ్మ గారు. మీరేమో ఇట్ట మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాని మాటలు మాట్లాడడం నాకు అనవసరం అనుకుంటున్నాను. ఆగు పార్వతి, నేనింకా పూర్తిగా చెప్పకముందే వెళ్ళిపోతానంటావేంటి? పొయ్యి మీద పోపు పెట్టొచ్చిన స్త్రీమూర్తి కూడా ఇంత కంగారు పడదు పార్వతి. ఒకసారి నేను చెప్పేది విను. ఈ ఇంటి కోసం ఏవైనా చేస్తానని నువ్వే చెప్పి ఇప్పుడెందుకు తప్పించుకుంటున్నావు? సరే, నేనేం చేయాలో చెప్తే తప్పకుండా చేద్దాం చిన్నమ్మ గారు. ఈ మాట పెదవి నుండి కాదు, మనసులో నుంచి రావాలి. నమ్మకం లేదా చిన్నమ్మ గారు? నమ్మకం బలపడాలి అంటే చేయి చాచాలి పార్వతి. పెదబాబుకి దూరంగా ఉంటానని, అఖిలక్క మాటకి కట్టుబడి ఉంటానని నాకు ప్రమాణం చేయి. ఆలోచించకు పార్వతి, ఈ ఇంటి కోసం ఏదైనా చేస్తానన్నావు కదా, ప్రామిస్ చేయి. ప్రమాణం చేయి. ఒట్టే వెయ్యి. ఒట్టే పార్వతి, ఒట్టే. ఏంటి సిన్బాబు గారు ఇది? నువ్వు ఆగుదునా? కొంతమందికి చెప్తే అర్థం కాదు, ప్రతిదీ ప్రమాణపూర్వకంగా ఉండాలంటారు. అందుకే గరిటె కలిసి ప్రామిస్ చేశాను. ఇంకోసారి ఒట్టేస్తాను, రా పిన్ని రా. గరిటతో వేసినట్టు తీస్తారు గాని ఒట్టేస్తారా ఎక్కడైనా? పోనీ నువ్వు పెట్టు పార్వతి. ఏంటమ్మా పెట్టేది బొప్పట్టు? బొబ్బలు వచ్చేసాయి చూడు, ఎలా ఎర్రగా అయిపోయిందో బొబ్బలు వచ్చి. మహి, అలా కాల్చేసావేంటి? మీరైనా ఓదార్చండి బావుగారు. ఏ ఒక్కరూ నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అని చెప్పి యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చారు. అసలు నేను చేసిన తప్పేంటో చెప్పండి. తప్పేం చేయలేదు పిన్ని. నిన్నటి వరకు నీలాంబర్ చేతిలో చెయ్యేసుకుని తిరిగావు కదా, ఇప్పుడు అదే చేత్తో మాంకి సెల్యూట్ కొట్టి పార్వతీ వదిని బ్రోకి దూరంగా ఉండాలని బొట్టేయించుకుంటావా? బొట్టు అటువేమని అడిగితే నేనే వేసిచ్చేవాను కదా పిన్ని. పెద్దోడివి నువ్వు కూడా వెటకారం ఏంటయ్యా? వెటకరం కాదు పిన్ని, నువ్వు అడిగితే కాదంటానా? భవానీ అట్టడగలేదు పెద్దబాబు, ఒట్టడిగింది. ఒట్టు బావా, నిన్ను పార్వతిని దూరం చేయాలని చూసింది. నేను చూడలేదమ్మా తల్లి. అఖిలక్క ఆజ్ఞని ఫాలో అయ్యాను. మీరు నాతో విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించుకొని ఇలా బ్లాక్ మెయిల్ చేయడం బాలేదు సుమి. ఏంటి పిన్ని ఏదో అంటున్నా? రాకు బాబోయ్. రే ఆగరా పిన్ని,
మహి తరపున నేను సారీ చెప్తున్నాను. చేయి కాల్చిన విషయం అమ్మకు చెప్పి బాధ పెట్టద్దు. అవును సిన్నం గారు, మళ్ళా ఇంట్లో గొడవలు కాకూడదు. అలాగే, కానీ అఖిలక్క మాట నేను వింటాను. నువ్వు నా మాట వినాలి కదా. మహి, ఆ గరిటివ్వు. బావగారు, మీ తమ్ముడు భార్యనైనా నన్ను మీరు ఆదుకోవాలి గాని పిల్లలు ఆటలు ఆడుతుంటే ఎంకరేజ్ చేస్తారా? దిస్ ఇస్ టూ మచ్. మహి, మీరు ఊరుకోండి. పార్వతి, వెన్న తీసుకొచ్చివ్వు. నువ్వు వచ్చేదాకా నేను ఉండలేనమ్మా. పద, ఇద్దరం కలిసి వెళ్దాం. నీ చేత్తో రాస్తే త్వరగా తగ్గిపోతుందని విన్నాను. నీది చల్లని చెయ్యటగా. అనవసరంగా ప్రామిస్ చేయమని చెప్పాను. పద వెళ్దాం, రా. సిద్ధాంతి గారు మన శ్రేయోభిలాషి. పిలవకపోయినా వచ్చి ఆశీర్వదించమని నువ్వు చెప్పేదానివి కదా అఖిల. అంటే ఈయన గారు ఆశీర్వదిస్తానని అక్షింతలు తీసుకుంటే ఈ చాముండేశ్వరి తల వంచాలా? అమ్మా అఖిలాండేశ్వరి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ముఖ్యమైనది అంటున్నారు, అది మీకా మాకా? భవానీ, అఖిలక్క అదే అడుగుతుందని గబుక్కుని నేననేశాను బావుగారు. నువ్వు అడిగింది కరెక్టే భవానీ. చూసారా బావుగారు, అఖిలక్క మనసులో మాట నాకిట్టే తెలిసిపోతుంది. తోడికోడల్ని కదా, తోడుగా ఉండి ఆ విద్యను అభ్యసించాను. నోరు మూసుకుంటావు పిన్ని. సిద్ధాంత్ గారు చెప్పేది విందాం. అమ్మా అఖిలాండేశ్వరి, నిత్యం మీ క్షేమం కోరి ఉపాసించేవాణ్ణి. మనసు మార్చుకోవచ్చు గాని శాస్త్రాన్నైతే మార్చలేమమ్మా. ఆ రోజు జనం ముందు మీ మాటకు ఎదురు చెప్పలేకపోయాను గాని నిజమైతే చెప్పాలని వచ్చాను. ఏంటా నిజం? నన్ను ఇబ్బంది పెట్టేదైతే చెప్పక్కర్లేదు. బాధ పెట్టేదైనా సరే ఆ నిజాన్ని అంగీకరించక తప్పదు. ఎందుకంటే అబద్ధమైతే జరగదు, నిజమైతే జరగడాన్ని ఏ శక్తి ఆపదు. అమ్మా, ఈ ఇంటికి రాబోయే వారసుడు నీ మనవడు కదా అమ్మా. పార్వతి కడుపున పుడితే ఆ బిడ్డ కూడా పని మనిషి అవుతాడనే అలా ఎలా చెప్తావమ్మా? పార్వతిని పట్టపు మహారాణి చేస్తానని చెప్పిన నువ్వే ఇలా అవమానిస్తే తనెంత బాధపడుతుందో ఆలోచించావా అమ్మా? పార్వతిని ఆశీర్వదించకపోయినా పర్వాలేదు, కానీ తన గర్భంలో పెరిగే బిడ్డ మీదైనా నువ్వు దయచూపకపోవా అని ఆశపడిందమ్మా. కానీ నువ్వింకా ప్రపంచాన్ని చూడని వాణ్ణి కూడా పనివాడి కింద జమ కడితే ఎంత నొచ్చుకునుంటుందో ఒక్కసారి ఆలోచించమ్మా, ఆలోచించు. డాడ్, డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. బ్రో వదిలిని ఫారెన్ పంపించేద్దాం. న్యూజిలాండ్ వీసా దొరుకుతుంది అంకుల్. రేపు మార్నింగ్ రమ్మన్నారు. బావ సైన్ చేసినా సరిపోతుంది. అఖిలకి చెప్పకుండా పంపిస్తే అగ్గి మీద గుగ్గిలం పోసినట్టు అవుతుందేమోనమ్మా. అంకుల్, ఆంటీ బెదిరింపులకు ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా తల వంచుతుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేదాకా ఈ విషయం దాస్తే చాలు. పార్వతి,
అమ్మ మాటలకి మనస్తాపానికి గురై ఏదైనా చేసుకుంటే నో పార్వతి 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 ఏదో బాబు చూద్దాం పదండి. పార్వతి మీకెవరికీ చెప్పకుండా దాచినందుకు క్షమించండి. మా జీవితాల్లో ఏది ముందే అనుకున్నట్టు జరగలేదు. పెళ్ళైనా సరే, ప్రాణం నిలబెట్టుకోవడానికైనా సరే, ఇంకో ప్రాణం పోసుకోవడం అయినా సరే, అన్నీ అనుకోని పరిస్థితుల్లో జరిగినవే. అప్పుడు కాశ్మీర్కు వెళ్ళినప్పుడు పార్వతి 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 మీరిద్దరూ భార్యాభర్తలు. ఇలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయిలో చలనం రావాలంటే మీరో పని చేయాలి. చెప్పండమ్మా, ఏం చేయాలో చెప్పండమ్మా, చేస్తాను, నా ప్రాణమైన ఇస్తాను. మీరిద్దరూ ఒక్కటవ్వాలి. పార్వతి అమ్మకిచ్చిన మాటను తప్పినందుకు తనలో తాను బాధపడింది. పెద్ద కోడలుగా ఒప్పుకుంటే నిజం చెప్పాలనుకున్నాం, కానీ అలా జరగలేదు. కడుపులో బిడ్డని దాచుకోవడం కష్టం కదా బావా. నా కడుపున పుట్టే బిడ్డకు, పార్వతి కడుపున పుట్టే బిడ్డకు నెలలు తేడా ఉన్నా ఇంకొద్ది రోజులకైనా నిజం బయటపడుతుంది కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఐష్? శుభవార్త చెప్పారు. హ్యాపీగా ఉండే టైంలో ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకూడదు. అవునమ్మా. ఐకరు, ఊర్లో మంగమ్మవ్వ ఈ ఇంటి వారసుడికి కసురాకు రసం తాగించాలని చెప్పినది కదా. పార్వతి, భవానీ ఆంటీ చెప్పిందని, అఖిల్ ఆంటీ ఆర్డర్ అని నువ్వేం భయపడకు. నువ్వేం చెప్పినవన్నీ చేయక్కర్లేదు. రోజు ఎలా చేస్తావో అలాగే చెయ్యి, అన్నీ చెయ్యి. అయినా నువ్విప్పుడు వంటగది గురించి కాదు, వారసుడి గురించి ఆలోచించాలి. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం పార్వతి. అదేంటమ్మాయి గారు? అవును మరి, నా కొడుకుని నీ కొడుకుని ఇద్దరిని నువ్వే పెంచాలి. నీలాంటి మంచి మనసు, ఓపిక వాళ్ళకు కూడా రావాలి. మనిషి మనసు, వాటి విలువేంటో నీకు బాగా తెలుసు. మీ ఆయన మా ఆయన రామలక్ష్మణుల్లా ఎలా ఉంటారో అలా మన పిల్లలు ఉండాలి. కానీ బిడ్డల అదృష్టాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అమ్మాయి గారు. నా కడుపులో బిడ్డ
బయట ప్రపంచం తెలియకుండా పెరగాల. ఇద్దరు బాధ్యతగా పెరిగి పెద్దవాళ్ళవుతారు. చూస్తూ ఉండు. ఏంటి ఇద్దరెవరు ఐశ్వర్య? నేను కవల పిల్లల్ని కనాలనుకుంటున్నాను. ఆ ఇద్దరిని పార్వతే పెంచాలని కలలు కంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా? నాకెందుకు అభ్యంతరం? పార్వతిని పని మనిషిగా చూస్తావంటే ఓకే. అఖిలక్క కోరింది అదే కదా. పార్వతి, కాఫీ పెట్టు. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి సన్నమ్మ గారు. అక్క దగ్గరకు నేనే తీసుకెళ్తాను. నువ్వు కాఫీ కానీ కానీ రావే నీలాంబరి. అందరి ముందు నన్ను చంపుతానని ప్రగల్భాలు పలికేవు కదా. నీ కండ కావరం ఏ పాటిదో చూసి నిన్ను కండ కండాలుగా కడతెచ్చకపోతే నా పేరు రాణి గంగా భవానీయే కాదు. పిన్నికి మెంటలెక్కినట్టుంది. ఇదే ముదిరి పాకాన పడితే ఇంకా మంచిది. నువ్వు నన్ను ఏం చెయ్యలేవే నీలాంబరి. భరతఖండంలో నీలాంటి గొర్రెను, ఆహా అది గొర్రె కాదు, రాక్షసి. ఆ నీలాంబరి రాక్షసిని ప్రాణాలతో ఉంచరాదే. ఉంచను కూడా. ఈ కత్తితో నిన్ను సుతిమెత్తగా పొడిచి, ఆహా తానెందుకు సుతిమెత్తగా పొడవాలి? నో నో, నిన్ను ఎడపెడా కోసి. ఏయ్, ఎవరు 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 తలుపేసింది? ఏయ్, ఎవరిది? ఎవరు తలుపేసింది? నీలాంబరి, వసే నీలాంబరి, ఇది నీ పని అయి ఉంటుంది. తలుపు తీస్తే మాత్రం నువ్వు బతకవే. తీయవే. ఏయ్, ఎవరిది? ఎవరిది? తలుపు తీయండి. వసే నీలమ్మ, తలుపు తీవే. నువ్వే నాకు తెలిసే. మహి, ఐశ్వర్య, పార్వతి, తలుపు తీయండి. అక్క, బావగారు, తలుపు తీయండి. వసే నీలాంబరి, నువ్వే తలుపు తీవే. అఖిల జాతకంలో ఏవైనా తెలిసిందా సిద్ధాంతి గారు? క్లుప్తంగా పరిశీలిస్తే పెనుమార్పులు సంభవించాయని తెలుస్తోంది శివశంకర. అఖిలాండేశ్వరి ఈ ఇంట్లో ఎలా ఉందా అని ఆశ్చర్యంగా ఉంది. అదేంటి? ఆంటీ ఇంట్లో ఉండకపోతే ఎక్కడుండాలని మీ ఉద్దేశం? కొంచెం విడమర్చి చెప్పండి సిద్ధాంతి గారు. ఆవిడి జాతకరీత్యా తప్పనిసరిగా కుటుంబానికి దూరం అవుతుందని ఉంది. అట్ట అనకండి సిద్ధాంత గారు. అమ్మగారు, మాకు దూరం అయితే మేము తట్టుకోలేము. దూరం అంటే దుఃఖపూరితమైన విషయం కాదు పార్వతి. మీ అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాలి. కానీ అలాంటిదేం జరగలేదు కదా సిద్ధాంతి గారు. మాం ప్రవర్తన గమనిస్తే మాకు దూరం దూరంగానే ఉంటుంది సిద్ధాంతి గారు. శేఖర్, శేఖర్, ఏం చంద్రముఖి? నీలాంబరి ఫోన్ చేస్తుంది. మాట్లాడు. ఓ రాక్షసి ఎక్కడుందో కనుక్కో. దాని సంగతి చూడొచ్చు. ఫోన్ కట్టయింది శేఖర్.
ఖచ్చితంగా మళ్ళీ చేస్తుంది. ఏదో అవసరం వచ్చే ఉంటుంది. ఒకవేళ అడ్రస్ అడిగితే అనుమానం వస్తుందేమో. ఆ నెంబర్ చెప్పు, నేను ట్రేస్ అవుట్ చేస్తాను. 99-599. తనే కాల్ చేస్తుంది. మాట్లాడు. హలో అక్క, ఎలా ఉన్నావు? రాంగ్ నంబర్, సారీ. ఏ అక్క, నేను నీలాంబర్ని. అక్క అని పిలిస్తే డౌట్ వచ్చింది. లేని ప్రేమను ఒలకపోస్తే రాంగ్ నెంబర్ అనుకున్నాను. మన మధ్య ఉండే అవినావ భావ సంబంధం అప్పుడే ఎలా పోతుందక్కా? నోర్బోయ్, అనవసరంగా చావుని కొని తెచ్చుకోకో. నువ్వు కనబడితే శాశ్వతంగా కనబడకుండా చేస్తారు. నువ్వు చేసిన పాపాలకి ఫలితం మరణం. మన పగ కోసం ప్రాణమైనా ఇస్తానని చెప్పిన నువ్వు నా ప్రాణం పోతుందని చెప్తున్నావా అక్క? పగ ప్రతీకారాలతో ఏం సాధిస్తావు? నాకు తెలీదక్కా. నేను అలాగే పెరిగాను, అలాగే చచ్చిపోతాను. తోడ పుట్టిన దానివి కాబట్టి సాయం చేస్తావేమో అని ఫోన్ చేశాను. నీ ప్రతీకారానికి నా సాయం అంటూ ఉండదు. నీ వల్ల చాలా ఏళ్ళు చీకట్లో ఉండాల్సొచ్చింది. ఆఖరికి రాజయ్య ప్రాణాలు కూడా కోల్పోయాడు.